ఓకే. కూర్చున్నారా సార్ నైట్? మ్యూట్లో ఉన్నారు సార్ మీ వాయిస్ని బట్టి. సార్ ఓకేనా సార్ వినిపిస్తుంది. రైట్ రైట్. ఇది ఓపెన్ ప్లాట్ ఒక చిన్న కంటెంట్ సార్. ఇది హౌస్, ఇది ఫామ్ హౌస్. కొంచెం రైట్కి జరిగినట్టుంది, లెఫ్ట్కి తీసుకురాలేము. అది పేజ్ అలాగా వస్తుంది సార్. ఇది అంటే ఒక్క నిమిషము సార్, యాక్సెస్ ఇవ్వండి సార్. ఓకే సార్. ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ సార్ ఇది ప్లాట్ ఉంది? ఇది అనంతపూర్లో ఉంది సార్. అనంతపురం. అర్థమైందా? ఓకే సార్. స్ట్రెచ్ ఓకే సెక్షన్ కొట్టాలి ఎప్పుడైనా అలాంటి. ఓకే. ఇంకోటి స్పేసింగ్ ఒకటి చూసుకోండి సార్. ఇది హైట్ గ్యాప్స్ ఉన్నాయి చూడండి. ఆ స్పేస్ లో కొంచెం ఏదైనా మ్యాటర్ పెడదాం అన్నట్టు అనుకుంటున్నాను సార్. ఓకే. ఈ స్పేస్ లో అక్కడ ఏం లేదు సార్, ఖాళీ. ఈ గ్యాప్స్ ఇది పెంచేసేయండి, ఇంక్రీజ్ చేయండి. ఓకే. ఇంకా ఇది ఓకే. సార్ ఇది బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్. ఇది మన చాట్ జీపీటీలో నుంచి తీసుకున్నాం సార్. కొంచెం బాగుంది కంటెంట్ ఇది, ఓకే. అందుకు తీసుకున్నాను. ఈ గ్యాప్స్ చూడండి సార్. ఈ గ్యాప్స్ సార్ అది ఎలా సార్ గ్యాప్స్ తీయాలంటే? స్పేసింగ్స్ ఉంటాయి సార్ మీకు. ఇది మరి సెకండ్ సార్. స్క్రోల్ చేయండి సార్ కిందకి. ఇది క్లోజ్ చేయండి సార్. ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇది ఉంది కదా, 6 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే సార్. చేస్తే నీకు స్టైల్లోకి వెళ్ళారనుకో, అడ్వాన్స్లోకి వెళ్ళారనుకోండి, ఓకే సార్. మీకు ఈ ఈ మార్జిన్స్ ఉన్నాయి చూసారా సార్. సరే. లేకపోతే ఇది హైట్ పెంచచ్చు. ఇక్కడ ఉంటుంది సార్. ఇది ప్యాడింగ్ దాంట్లోనే 2 ఉంటుంది. ఇంత గ్యాప్ ఎలా వచ్చింది సార్ ఇది? అది ఆల్రెడీ ఉన్న టెంప్లెట్ సార్. ఇది నేను ఈ పిక్ యాడ్ చేయడం వల్ల అది కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు. ఈ పిక్ యాడ్ చేయడం వల్ల. ఓకే. ఒకసారి చూడాలి సార్. ఇది మనకి ఇక్కడే ఉంటుంది చేంజెస్ ఇందులో. ఓకే. ఈ అడ్వాన్స్ దాంట్లో ఉంటుంది, అలైన్మెంట్స్ చేంజ్ చేయాలి. చూద్దాం సార్ ఇదైతే. ఓకే. ఓకే సార్. ఓకే. చెక్ లేటర్ టైం. ఇక్కడ ఓకే. నేను కాంటాక్ట్ అవి ఇద్దాం అనుకున్నాను సార్. సో మిగతాదంతా ఎలా ఉంది సార్? ఇది వెబ్సైట్ ప్రివ్యూలో వచ్చింది.
ఇదైతే గుడ్. ఇదైతే బాగానే ఉంది. ఇక్కడ ఈ గ్యాప్ స్పేస్ సార్, ఈ గ్యాప్ వెళ్ళిపోతే నీట్గా వస్తుంది సార్ ఇది. మిగతాదంతా ఓకే సార్. ఓకే డన్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ రైట్. సార్. ఇదే సార్ నాకు హౌ క్యాన్ ఐ హెల్ప్, ఈ రైట్ సైడ్ ఉన్న చార్ట్ డిలీట్ అవ్వట్లేదు సార్, అదొక్కటి చూడండి సార్. ఇదా? అవును సార్. ఈ లాస్ట్ 30 minutes చూస్తాను సార్. అవును సార్. సార్ ఆల్ రైట్, రెస్ట్. భాగ్యం సార్ స్టేటస్ యా వర్క్ చేశారా టైం? స్క్రీన్ షేర్ చేయనా? యా. సార్ నన్ను మొత్తం సేమ్ ఉంది, జస్ట్ ఫోటోగ్రఫీది వేరే పిక్స్ పెడతా అన్నా కదా. యాడ్ చేశారా? ఓకే యా ఓకే. అట్లా ఓన్లీ జస్ట్ ఇవి యాడ్ చేశాను అంతే. సార్ ఇంకొకటి, మనము ఇక్కడ హోమ్ పేజ్ లో సోషల్ సోషల్ ఐకాన్స్ యాడ్ చేసాం కదా. అవును, నేను ఏమనుకుంటున్నాను, బ్యాంక్ అట్ ఆల్వే ఫేస్బుక్ ది, ఇన్స్టాగ్రామ్ ది ఒకటి ఐడి క్రియేట్ చేసి అదే చేయాలి. అలానే చేయాలా? ఆ, అదే యా చేయాలి. ఓకే, అదే దానికి అప్డేట్ అంటే చేద్దాం. నేను ఏమనుకున్నా, ఫేస్బుక్ టాపిక్ వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. యా ఓకే. చేస్తా అంటే చేసుకోవచ్చు. యా ఓకే ఓకే, ఇంకా ఏం చేంజ్ చేయలేదు సార్. జస్ట్ ఇంకొకటి, అది రీడబిలిటీ చెప్పారు కదా. అదే అవును, కరెక్ట్ అయిపోయిందా అది? ఆ 1 minute సార్. అవును చేశారా రీడబిలిటీ? టైం సారీ అడగడం మర్చిపోయాను, థ్యాంక్స్ రిమైండర్. యా. అన్నిట్లో ఇప్పుడు గ్రీన్. అబౌట్ అస్ కూడా అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ అవసరం లేదండి. అవునా? ఎందుకంటే అది గ్రీనే వస్తుంది, కానీ ఇక్కడ గ్రీన్ మార్క్ చూపించట్లేదు అంటే ఇవన్నీ. అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ వదిలేసేయండి. యా ఏదైతే మీకు కంటెంట్ ఉంది, ఇప్పుడు చూడండి డెకరేషన్ లో కంటెంట్ ఉంటుంది, ఫోటోగ్రఫీలో కంటెంట్ ఉంటుంది, అవన్నీ గ్రీన్ లో కనబడాలి. యా డెకరేషన్ లో అది ఒక ట్రాన్సిషన్ వర్డ్స్ చూడండి సార్, అది అది ఒక్కటి వదిలేయండి, అది ఏం చేయలేం. అది అది ఎంత చేసినా అది డిఫాల్ట్ పోదు. ఓకే ఓకే సార్. అది మిగతావన్నీ వచ్చేసాయి, ఆరెంజ్ వచ్చేసాయి, గ్రీన్ వచ్చేసాయి అయితే. ఓకే డన్. ఇదిగోండి సార్. ఆల్ రైట్ అండి, డన్. యా ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో దిస్ వర్డ్ అర్థమైంది. ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మనం క్లియర్ చేసుకోవాలి SEO. యా ఓకే ఓకే. పర్ఫెక్ట్. నెక్స్ట్ జయసింహ, ఏం సార్ స్టేటస్? సార్ నిన్ననే సార్ ఇంకా ఎడిట్ చేస్తున్నాను. ఇంకా ఓకే, అదే రీడబిలిటీ ఎర్రర్ ఫిక్స్ చేయమని చేశారా? చేశాను సార్, నిన్ననే చేశాను. మిగతా పేజెస్కి ఎన్ని పేజెస్ ఉన్నాయి వెబ్సైట్లో? 1 2 3 4 6 ఉన్నాయి సార్. అన్నిటికీ రీడబిలిటీ అయిందా అంటారు? లేదు సార్, 3 ఉన్నాయి సార్ ఇంకా. ఓకే ఆల్ రైట్. నెక్స్ట్ సరిత, రీడబిలిటీది అసైన్మెంట్ లో పెట్టాలా సార్ అది? యాడ్ చేయండి, యాడ్ చేయండి. యా ఓకే. సరిత మీది సార్ నేను అది ఇంకా ఇన్స్టాల్ చేయలేదు సార్. ఏదండి? ఎందుకు? నిన్న 249 గిఫ్ట్స్ ఉన్నాయి చూడండి సార్. అవును, ఎందుకు? అంటే నేను నిన్న ఫోన్ తో జాయిన్ అయినా సార్, ల్యాప్టాప్ లేకుండే జర్నీ చేసి. ఓకే, మరి ఇప్పుడు వర్క్ చేశారా మరి? చేసిన, కానీ అది రియలబిలిటీ చేయలేదు సార్. అది యాడ్ ఆన్ లో ఇన్స్టాల్ చేయలేదు పెండింగ్ కదా సార్. పెండింగ్ లో పెట్టుకోండి అది అసైన్మెంట్ లో. నేను సరే వారానికి సార్. ఎప్పుడో ఒకటి చెక్ చేస్తా, అక్కడ అసైన్మెంట్ లిస్ట్ అయి ఉండాలి అందరివి, ఏమేమి ఇప్పుడు దాకా సార్ ఆ చేసి. గిఫ్ట్స్ మళ్ళీ పంపిస్తే నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటా సార్. ఆల్రెడీ పంపానండి, చూడండి మీ ల్యాప్టాప్ లో ఉంటుంది డౌన్లోడ్స్. చాట్ లో. ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి, మీకు నిన్న లేరు అన్నారు కదా. లేను సార్, అందుకే. మళ్ళీ ఒకసారి రికార్డింగ్ గో త్రూ అవ్వండి సరిత. ఇప్పుడా సార్? ఇప్పుడు కాదు, రికార్డింగ్ గో త్రూ అయ్యి అది అప్డేట్ చేయండి, అంటే మీకు ఒకవేళ ఇన్స్టాలేషన్ ఎలాగో తెలియకపోతే. ఓకే సార్. అది విన్నా సార్ క్లాస్. విన్నారా? ఓకే. విన్నా అండ్ సార్. డౌట్స్ ఉన్నాయా సరిత అందులో?
లేదు సార్, అది ఇన్స్టాల్ చేశాక యాక్టివ్ చేసేస్తాను. డన్. ఓకే సార్. పంపాను మేడం, చూడండి. ఆల్రైట్. సంతోష్, మీ వాయిస్ వినబడట్లేదు సంతోష్. చేసాయండి, బాగా రాలేదు. ఒకసారి ఓపెన్ చేస్తా చూడు. చేంజ్ స్క్రీన్ షేర్ చేయండి. ఓ, మీకు ఏ హెల్ప్ ఉన్నా మేఘనాథ్ హెల్ప్ తీసుకోండి ఇన్ కేస్, ఎందుకంటే నేను స్కెడ్యూల్స్తో బిజీ ఉండొచ్చు. సో మేఘనాథ్ హెల్ప్ తీసుకోండి. రైట్, బాగానే ఉంది కదండి. ఏ సంతోష్, ఒకసారి నాకు యాక్సెస్ నేను ఇవ్వండి. సాటిస్ఫై అవ్వలేదు. అంటే సో ఫార్ సో గుడ్, బిగినర్ లెవెల్ కంటున్నా. ముందు బాగానే చేశారు కదా, లేదో ముందల్ది దీనికంటే ప్రీవియస్ వర్షన్. అది సర్వీస్ సార్. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయండి కిందకి. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది కొంచెం చేంజెస్ చేయాలేమో కదా సంతోష్. ఎస్ సార్. నెక్స్ట్ పేజ్ కూడా ఓపెన్ చేయాలండి. లేదు సార్. రీడబిలిటీ ఎర్రర్స్ ఫిక్స్ చేశారా సంతోష్? చేయలేదండి. అది పెండింగ్ లో పెట్టుకోండి సంతోష్, అసైన్మెంట్. ఓకే సార్. ఏదైతే మీరు టాస్క్ ఫినిష్ చేయాలో ప్లీజ్ పెండింగ్ చెక్ చేయండి. వారానికి ఫ్రైడే రోజు చెక్ చేస్తాను, ఎవ్రీ ఫ్రైడే స్టేటస్ ఏంటి అనేది. అసైన్మెంట్ షీట్ లో వర్క్ పెట్టుకోండి. ఆల్రైట్, మౌనిక. మౌనిక హియర్. ఆల్రైట్, ఇంకెవరున్నారు? లక్ష్మి గారు మీరు. లక్ష్మి గారు టెక్స్ట్ చేయొచ్చు నాకు chat లో. పిల్లలు వెనక బ్యాక్గ్రౌండ్ నైస్ చేసి. ఓకే, శిరీష మీది. సార్ నాకైతే ఎర్రర్స్ వచ్చేసి ప్రైవసీ అండ్ పాలసీ దగ్గర ప్యాసివ్ వాయిస్ అని వస్తుంది. ప్రైవసీ పాలసీ వదిలేసేయండి, అదేం అవసరం లేదు. హోమ్ దగ్గర అయితే 9 కాన్సిక్యూటివ్ వర్డ్స్ రిపీటెడ్ గా అని. ఫైండ్ అవుట్ చేశారా? లేదు సార్, ఏదన్నా టూల్ కనిపెడితే బాగుండు మీకు దీనితో. అన్ని ఇంకా వలిచియాలి, అంతే కష్టం. అవి ఎక్కడుందో సార్, నన్ను నైట్ అల్లా కూర్చున్నా, నా కళ్ళు కూడా మాట్లాడుతున్నాయి. గుడ్, వెరీ గుడ్. మిగతా ఎక్కడ రాలేదు సార్, ఇది ఒక్కటే ప్రాబ్లం. హోమ్ ఒక్కటి సెట్ అయిపోతే అయిపోయినట్టే సార్ నాకు. ఓకే, రైట్.
ఆల్రెడీ చూద్దాం at the end. Okay, guys. So getting back to today's session. So let's not delay. సో ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది కొంచెం టైం టేకింగ్ అండి, బట్ ఇట్స్ ఇంపార్టెంట్. గైస్, నేను ఎస్ఈఓ అయిపోయాక సోషల్ మీడియా స్టార్ట్ చేస్తాను. నేను గూగుల్ యాడ్స్ తర్వాత చెప్తాను. ఓకే, సో సోషల్ మీడియాకి మనం వెళ్ళే లోపు వెబ్సైట్ ఫుల్ గా డిజైన్ అయిపోవాలి కదా సార్? అవునండి. యాడ్ టు మనకి ఇంకా పడుతుందిలేండి ఎస్ఈఓ, ఒక 10 సెషన్స్ పడుతుంది. సో ఇన్ ద మెయిన్ టైం ఏం లేదు సార్, యాడ్స్ రన్ చేద్దాం అన్నట్టు. అదే అందు గురించి ఆలోచించాను నేను. కొంచెం ఫేస్బుక్ ఈజీ కదా, సో ఈజీగా మీరు ఫస్ట్ నేర్చుకుంటే యాడ్స్ లాంచ్ చేసుకోవచ్చు. అండ్ అదే ఎవ్రీడే అదే డిస్కషన్ చేసుకోవచ్చు, మీకు వచ్చిన లీడ్స్ ఏంటి అది ఇది. అది మీకు ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. అవును సార్, చిన్న డౌట్. ఇప్పుడు వాయిస్ కట్ అయిపోయింది జగదీష్, మీ check వాయిస్. చేయకపోవచ్చు సార్. వాయిస్ ఓకేనా సార్ ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి. బిగినర్స్ కాబట్టి మేము యాడ్ సరిగ్గా రన్ చేయొచ్చు చేయకపోవచ్చు సార్. మీరు మీ సైట్ లో మా యాడ్ ఏమైనా రన్ చేస్తారా? నా అంటే మీరు యాడ్ రన్ చేస్తామన్నారు కదా సార్ నిన్న. అదే మీతో చేపిస్తాను సార్ నేను. అది స్టార్టింగ్ ఓకే సార్, అంటే బడ్జెట్స్ ఎక్కువ పెట్టకండి సార్. ఓకే వెరీ హెవీ బడ్జెట్స్ తో చెయ్యం మనం. కొంచెం Okay. కొంచెం మనకి ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారో అప్పుడు ఫుల్ ఫ్లెజ్ లో లోడ్ చేసుకోండి డబ్బులు. ఓకే మీకు ఈరోజు యాడ్ రన్ చేస్తారు కదా, రేపు క్లాస్ లో వచ్చేటప్పుడు లీడ్స్ వస్తాయి మీకు. ఆ లీడ్స్ తో మీరు Okay. ఆల్రెడీ మాట్లాడేసి ఉంటారు. అప్పుడు నాకు క్వాలిటీ చెప్పండి ఎలా ఉంది అనేది. ఎందుకంటే మీరు క్వాలిటీ చెప్పే వరకు నాకు అది అర్థం కాదు, ఎక్కడ చేంజెస్ చేయాలి ఏంటి అనేది. ఓకే అర్థమైందా? సార్ సార్ ఎనీ యాడ్ మీరు రన్ చేస్తున్నారు అనుకోండి, ఇది అందరికి ఫస్ట్ ఎప్పుడైనా ఏఎన్బి టెస్ట్ లానే ఉంటుంది సార్. లాంచ్ చేసిన వెంటనే వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అర్థమవుతుందా? ఎవ్రీడే ఇట్స్ అన్ ఆల్టర్నేట్ టెస్ట్. ఎందుకంటే మీరు క్రియేటివ్ బాగాలేదు, లేకపోతే క్రియేటివ్ బదులు వీడియో పెడతాము, వీడియో బాగాలేదు అంటే ఇంకేదో ఏదో వేరే ఫార్మాట్. ఓకే అర్థమైందా? ఇట్స్ కాంబినేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చేయాలి ఎప్పుడైనా. ఒకటి Okay, sir. మీకు అర్థమైంది సార్ ఇప్పుడు క్వాలిటీ వస్తున్నాయి అంటే అదే కంటిన్యూ అవుతాం. మీకు అర్థమైందా? సో ఇది ఎలా అంటే లీడ్స్ ప్లస్ సేల్స్ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను Okay, రన్ sir, okay. చేసినంత మాత్రం, ఇప్పుడు నేను కూడా యాడ్ రన్ చేసుకున్నాను అనుకోండి సార్, ఇప్పుడు ప్రతి ఒడు 1 సెకండ్. సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు నేను యాడ్ రన్ చేసుకున్నా, అది ఆల్వేస్ ఏఎన్బి టెస్ట్ మోడ్ లో లాంచ్ చేస్తాను సార్, నేను గుర్తుపెట్టుకోండి. ఓకే సార్ ఓకే, అంటే ఎక్కడ ఇంప్రవైజ్ చేయొచ్చు బెటర్ క్వాలిటీ కోసం అని. మీకు ఎలా అంటే ఇప్పుడు 100 లీడ్లు వచ్చాయి సార్, 100 లీడ్లో మీకు ఒకటే వర్కౌట్ అవుతుంది, అది విచ్ ఇస్ సంథింగ్ బ్యాడ్. అదే 10 లీడ్లు వచ్చేసి అందులో 3 వర్కౌట్ అయితే మీకు హ్యాపీ కదా. చాలా అసలు. అర్థమైందా? అది చూసుకోవాలి మనం. సో ఇట్స్ ఆల్వేస్ Okay. అబౌట్ ఏఎన్బి టెస్టింగ్. ఎందుకంటే ఏజ్ గ్రూప్స్ మారుతాయి, తర్వాత బిహేవియర్ మారుతుంది. అది ఆల్వేస్ ఇప్పుడు నేను ఒకవేళ సర్వీసెస్ తీసుకుని ముందే చెప్తాను వాళ్ళకి, హెడ్సప్ ఇస్తా. ఇట్స్ నాట్ దట్ లాంచ్ చేసిన వెంటనే క్వాలిటీ లీడ్ వస్తుందని కాదు. ఎనీ డిజిటల్ మార్కెటర్, ఇట్స్ జస్ట్ నాట్ మీ. ఏ డిజిటల్ మార్కెటర్ అయినా ఫస్ట్ ఎప్పుడైనా క్వాలిటీగా రన్ అవ్వదు, అంటే టెస్ట్ చేస్తారు ఫస్ట్. అర్థమైందా? ఇంప్రవైజ్ చేస్తాం దాన్ని, ఎందుకంటే మీరు చెప్పాలి నాకు
సార్ కాల్స్ వస్తున్నాయి కానీ కన్వర్ట్ అవ్వట్లేదు, లీడ్ పోలేదు, జస్ట్ ఎంక్వైరీ ఉంది, అంతే కదా. అవును. ఇప్పుడు నాకు శ్రవంతి చెప్తుంది అన్న లీడ్స్ క్వాలిటీ లేవు ఇది అంటారు. అప్పుడు నేను ఓకే. యాడ్స్ మార్చుకుంటా, టార్గెటింగ్ చేంజ్ చేసుకుంటా, లొకేషన్స్ మారుస్తాను. అలా ఒక 10-20 క్యాంపెయిన్లు క్రియేట్ చేస్తాను నేను అంత మీద. ఓకే. సో అలా ఉంటుంది మీకు యాడ్ అనేది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా అంటే యాడ్స్ రన్ చేయడమే ఒకటే కాదు, యాడ్ వచ్చి ఆ యాడ్ నుండి మీకు బిజినెస్ రావాలి, అది ఎండ్ గోల్. అర్థమైందా? సార్. ఇప్పుడు నేను ఒక మంత్ బాగా చేశాను సార్, ఓకే, సేమ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంత్ మార్చ్ ఐ డిడ్ గుడ్ బిజినెస్, సేమ్ యాడ్, అదే బడ్జెట్, అదే దాంట్లో మంచి రిటర్న్స్ వచ్చాయి. కానీ ఒక మంత్ రాలేదు, ఎందుకు? సీజనల్, అది సంక్రాంతి పండుగ. అర్థమైందా? సో ఓకే. సీజనల్ది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎట్ టైమ్స్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అవునవును ఇప్పుడు సార్. సేల్స్ తగ్గుతాయి. ఉమ్, ఉమ్. మీరు గుర్తుపెట్టుకోవాలి అది కూడా మైండ్. అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా చేంజెస్ వస్తాయి గవర్నమెంట్ లో. అవునవును సార్. ఏ వాళ్ళు అవును. పవర్లోకి వస్తారు, వాళ్ళు రూల్స్ మారుస్తారు, సో పర్చేసెస్ ఉండవు. అప్పుడేంటి, లీడ్స్ వస్తాయి కానీ కన్వర్ట్ అవ్వవు 100%. అది ఓకే. అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఇవన్నీ. సో సార్. రియల్ టైం అంటే లైవ్ లో సీజనల్ చేంజెస్, మార్కెట్ ట్రెండ్స్, వీటి కూడా మైండ్ లో పెట్టుకొని మనం యాడ్స్ అనేవి రన్ చేయాలి. ఓకే. ఓకే. మాక్సిమం అందరూ వీకెండ్ ఎక్కువ రన్ చేస్తారు కదా సార్, లైక్ సాటర్డే అండ్ సండే. అంటే మా రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఎనీ యాడ్ యూ రన్ షుడ్ రన్ కంటిన్యూస్లీ, ఓకే. దానికి పాజ్ ఉండద్దు. ఉహు. బడ్జెట్స్ తగ్గించుకోండి, మండే టు ఫ్రైడే, ఫ్రైడే రోజు పెంచుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే, నేను అదే చేస్తాను సార్, నా బడ్జెట్స్ వీకెండ్స్ పెంచుతాను నేను, ఎందుకంటే అందరు మ్మ్. ఖాళీగా ఉంటారు కానీ ఎక్కువ అని. కానీ యాడ్ ఓకే. అనేది పాజ్ అవ్వదు నాది, మీరు ఇప్పుడు కూడా చూస్తూ ఉండొచ్చు మీరు somewhere. ఓకే, సో దట్స్ లేటర్. నా ఈరోజు వచ్చేసి విచ్ ఇస్ నిన్న రీడబిలిటీ చేసాం. ఎస్ఈఓ ట్యాబ్ ఇప్పుడే మాట్లాడాను నేను, అది నేను స్టెప్ 4లో మాట్లాడతాను ఎస్ఈఓ ట్యాబ్ గురించి. ఓకే, మనం ఏదైతే స్టెప్ 5 స్టెప్స్ అనుకున్నాం కదా, స్టెప్ 1 ఏమో సైట్ ఆడిట్ చేసాము, స్టెప్ 2 ఏమో ఇది యోస్ట్ ఎస్ఈఓ ఇన్స్టాల్ చేసాము అండ్ రీడబిలిటీ. కరెక్ట్. ఇప్పుడు స్టెప్ 3 వి గోనా టాక్ అబౌట్. స్టెప్ 3 ఏంటి మనకి? వాట్ ఇస్ స్టెప్ 3? ఓపెన్ చేయండి డాక్. స్టెప్ 3 ఏంటండి? ఇంటిగ్రేటింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. రైట్, అంతేనా? ఆల్వేస్ రిమెంబర్, క్లాస్కి వచ్చే ముందు డాక్యుమెంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అది రిఫరెన్స్, మీకు ముందే చెప్పాను, ఆ డాక్యుమెంట్ లోనే మొత్తం మెన్షన్ చేస్తాను. సో భవ్య, వాట్ ఇస్ స్టెప్ 3? ఇంటిగ్రేటింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్. Perfect. So let's get going. So step 3. ఆల్రైట్. సో ఇంటిగ్రేటింగ్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటో చూద్దాం. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఒక టూల్ అన్నమాట. ఇదేంటి, ఒకవేళ సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ బాగాలేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు హెల్త్ బాగాలేదు, సో మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్. ఓకే, డాక్టర్ ఏం చేస్తాడు? ట్రీట్మెంట్. ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాడా? రైట్. ఏం చేస్తారు ఫస్ట్? టెస్ట్ డయాగ్నోస్ చేస్తారు. టెస్ట్ డయాగ్నోస్ చేసి డయాగ్నోస్ దాన్ని- చేస్తారు. అదే. కరెక్ట్. సో Yeah. డయాగ్నోస్ చేసి ఏంటి ఇష్యూ అని కనుక్కుంటారు. తర్వాత ఇష్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని రిలేటెడ్గా ట్రీట్మెంట్, మెడిసిన్స్ రాస్తారు. Yeah. అండ్ అంటే ఏంటి, అట్ ది ఎండ్ డాక్టర్ మీరు హెల్దీగా ఉండాలని చూస్తారు, అంతే కదా. దట్ ఇస్ ది ఎండ్ గోల్ ఆఫ్ ఎ డాక్టర్. Yes, sir. ఓకే, సో గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా మీ వెబ్సైట్ యొక్క డాక్టర్, అది అర్థమైందా? సో Yeah. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మీ ఇట్స్ లైక్ ఎ డాక్టర్ టు యువర్ వెబ్సైట్.
అంటే ఏంటి? ఎప్పుడు మీ యొక్క వెబ్‌సైట్ హెల్తీగా ఉండాలి. అండ్ గూగుల్‌లో షైన్ అవ్వాలి. అంటే గూగుల్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తా ఉండాలి. అదే గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నమాట. అర్థమైందా? ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి. సో, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒకవేళ మీకు వర్క్ అవ్వాలి అంటే, అంటే ఇంకొకటి, ఇప్పుడు మీ యొక్క వెబ్‌సైట్ గూగుల్‌లో కనబడాలి. ఇప్పుడు కనబడుతుందా? సెర్చ్ చేయండి. మామూలుగా గూగుల్‌లో టైప్ చేయండి. మీకు కనబడుతుందా? మీ యొక్క బిజినెసెస్ టైప్ చేయండి. గూగుల్‌లో కనబడుతుందా? చెక్ చేయండి. మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేశారు కదా! యాహ్! www.amrbanket అని కొట్టంగానే వస్తుంది ఎక్కడ? గూగుల్‌లో. గూగుల్‌లో వస్తుందా? లేకపోతే ఎక్కడ వస్తుంది? యూఆర్ఎల్ లో వస్తుంది సార్, గూగుల్లో రాదు. ఆ! యూఆర్ఎల్‌లో వస్తది. కానీ గూగుల్‌లో రాదు కదా! రాదు సార్, రాదు. యాహ్! రాదు. రైట్. ఎందుకు రాదు? అది ఇంకా గూగుల్‌లోకెళ్ళలేదు. ఇంకా గూగుల్‌లో ఎళ్ళలేదు అది గూగుల్‌లోకి. ఓకే. ఓకే. మనం గూగుల్‌లో పంపియాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎంట్రీ డోర్ లాగా అన్నమాట. అర్థమైందా? మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది గూగుల్ అంటే గూగుల్ వెబ్‌సైట్, గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళడానికి ఒక దారి అది. ఓకే. ఓకే. ఇదెప్పుడు కనబడతది మీ వెబ్‌సైట్ గూగుల్‌లో? ఎప్పుడైతే మీరు గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో మీరు ఇంటిగ్రేట్ చేస్తారో, అప్పటి నుండి మీ వెబ్‌సైట్ మెల్లగా కనబడడం మొదలుపెడుతది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది మీ డాక్టర్ లాగా కూడా యాక్ట్ చేస్తది. సో, డాక్టర్ ఏం చేస్తాడు? మీ వెబ్‌సైట్ బాగుందా లేదా? మీ వెబ్‌సైట్‌లో ఇష్యూస్ ఉన్నాయా లేదా? అర్థమైందా? మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అని ఇస్తది. మనం ఇంకా డీటెయిల్‌గా మాట్లాడదాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చూద్దాం. హౌ టు ఇంటిగ్రేట్ ఓకే. హౌ టు ఇంటిగ్రేట్ గూగుల్ సెర్చ్ కన్సోల్. సో, మీరేం చేయాలి అంటే టూల్ ఉంటది మన గూగుల్‌లో. ఇది తప్పకుండా అందరూ ఇంటిగ్రేట్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్. సార్ మేము కూడా చేయాలా? ఆ! యాహ్! ఓకే. మీకు లింక్ పెడుతున్నాను. ఓకే. ప్రాక్టికల్స్ చేస్తేనే వస్తది. ఓకే. మీకు యాడ్ పెట్టాను చూడండి. మీరు ఈ పేజ్‌కి ల్యాండ్ అవుతారు. యాహ్! సార్. అంటే మీకు సింపుల్ డెఫినిషన్‌లో ఇంకా సింపుల్‌గా చెప్తాను. ఇది గూగుల్ అనుకోండి. గూగుల్.com అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇందులో మనకి ఎన్నో వెబ్‌సైట్స్ ఉంటాయి. కరెక్టా? యెస్ సార్. ఈ వెబ్‌సైట్స్ అనుకోండి ఇవన్నీ. అయితే మనకి స్పైడర్స్ అని అంటారండి. బాట్స్ అంటారు. స్పైడర్ బాట్స్. ఓకే. ఇవి గూగుల్‌వి బాట్స్ అన్నమాట. మనకి ఎలాంటి ఇవి రోబోట్స్ అంటారు కదా! అలాగే గూగుల్ కూడా రోబోట్స్ ఉంటాయి. వాటిని స్పైడర్స్ అంటారు. ఈ స్పైడర్స్ ఏం చేస్తాయి అంటే, ఇది మీ వెబ్‌సైట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లెట్స్ సే లెర్నాలజీ అనుకుందాం. .in. అయితే ఇప్పుడు ఈ స్పైడర్స్ ఏం చేస్తాయి అంటే, మీకు మామూలుగా ఈ స్పైడర్ ఐడియా ఉంది కదా! మామూలుగా జనరల్ ఇది యెస్ సార్. పురుగు. ఆ యాహ్! స్పైడర్ ఏం చేస్తది? ఒక చోటు నుంచి పాకుతా ఉంటది. కరెక్ట్? మనం ఏం యాహ్! చేసుకుంటాం, ఒక వెబ్ ఏసుకుంటది. ఆ వెబ్ నుంచి పాకుతా ఉంటది అటు ఇటు. అంతేనా? అలాగే ఈ బాట్స్ కూడా అంతే. ఒకసారి మీ వెబ్‌సైట్ మీదకొస్తాయి ఇవి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాయి. మళ్ళీ వేరే వెబ్‌సైట్‌కెళ్ళిపోతది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటది. వేరే వెబ్‌సైట్‌కెళ్ళిపోతది. ఇక్కడికెళ్ళిపోతది. సో, అటు నుంచి ఇటు ఎళ్తానే ఉంటదన్నమాట. మీకు అర్థమైందా? ఈ బాట్స్‌కి అదే పని దానికి. ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో అది కలెక్ట్ చేసుకుంటా ఉంటది. సో, ఇదే దీని పని. కానీ ఇప్పుడు లెర్నాలజీకి వస్తుందా అది? దానికి నో పాసిబిలిటీ సార్. ఉందా? ఏది? నో. నో. లెర్నాలజీకి వస్తుందా ఇక్కడ? రావట్లేదు. రాట్లేదు. సో, ఇప్పుడు ఏం చేయాలి అంటే, నేను తీసుకెళ్ళి దీన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో ఇంటిగ్రేట్ చేయాలి.
ఇద్దరు వస్తాను ఏం చేస్తాం కానీ క్లాస్ ఏది ఏదండి నాకు అర్థం కాదు. ఎవరో పిలిచారు. జగదీష్ లేదు సార్ లేదు సార్ నో ప్రాబ్లం సార్. అయితే ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేయాలి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేట్ చేయగానే ఈ బాట్ ఉంటుంది కదా, నా వెబ్సైట్కి రావడం మొదలు పెడుతుంది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది, అండ్ తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు లెర్నాలజీ అనేది కనబడుతుంది. అర్థమైందా? సో దీన్నే క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అంటారు, ఈ టర్మ్స్. అర్థమైందా? ఓకే. దీన్నే క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అంటారు. మీకు ఒక సింపుల్ చిన్న వీడియో ప్లే చేస్తానండి. అంటే ఇంకా ఈజీగా మీకు లేమాన్లో చెప్పాను. దీన్ని క్రాలింగ్ అంటారు. అంటే ఏంటి, ఒక్కొక్క వెబ్సైట్ని క్రాల్ చేస్తుంది, అండ్ ఏదైతే మీరు గూగుల్లో కనబడుతుందో దాన్ని ఇండెక్సింగ్ అంటారు. అంటే పేజీని ఇండెక్స్ చేసింది. సో మీకు ఒక చిన్న వీడియో చూపెడతాను కొంచెం. ఒకటి గూగుల్ది ఒక వీడియో ఉంటుంది. చిన్న వీడియో. వీడియో దొరకలేదు. దొరకలేదు. చాలా రైట్. ఒక వీడియో ప్లే చేస్తున్నాను, చిన్న వీడియో. హౌ గూగుల్ సర్చ్ వర్క్స్ ఫస్ట్ మీకు తెలియాలి. క్యాప్షన్స్ కూడా ఆన్ చేస్తాను. ఆన్లో ఉన్నాయి, ఆడియోతో షేర్ చేస్తాను. మీకు ఆడియో వినబడుతుందో చెప్పండి నాకు. Every day, billions of people come here with questions about all kinds of things. Questions about Google search. ఆడియో వినబడుతుందండి? ఎస్ సార్. Yes, sir. ఓకే సార్ ఓకే సార్ వినిపిస్తుంది సార్.
like how this whole thing actually works. And while this is a subject entire books have been written about, there's a good chance you're in the market for something a little more concise. So let's say it's getting close to dinner and you want a recipe for lasagna. You've probably seen this before, but let's go a little deeper. Since the beginning, back when the homepage looked like this, Google has been continuously mapping the web, hundreds of billions of pages, to create something called an index. Think of it as the giant library we look through whenever you do a search for lasagna or anything else. Now, the word lasagna shows up a lot on the web. Pages about the history of lasagna, articles by scientists whose last name happened to be lasagna, stuff other people might be looking for. But if you're hungry, randomly clicking through millions of links is no fun. This is where Google's ranking algorithms come into play. First, they try to understand what you're looking for, so they can be helpful even if you don't know exactly the right words to use or if your spelling is a little off. Then they sift through millions of possible matches in the index and automatically assemble a page that tries to put the most relevant information up top for you to choose from. Okay, now we have some results. But how did the algorithms actually decide what made it onto the first page? There are hundreds of factors that go into ranking search results, so let's talk about a few of them. You may already know that pages containing the words you search for are more likely to end up at the top. No surprise there. But the location of those words, like in the page's title or in an image's caption, those are factors too. There's a lot more to ranking than just words. Back when Google got started, we looked at how pages link to each other to better understand what pages were about and how important and trustworthy they seemed. Today, linking is still an important factor. Another factor is location, where a search happens. Because if you happen to be in Ormea, Italy, you might be looking for information about their annual lasagna festival. But if you're in Omaha, Nebraska, you probably aren't. When a web page was uploaded is an important factor too. Pages published more recently often have more accurate information, especially in the case of a rapidly developing news story. Of course, not every site on the web is trying to be helpful. Just like with robocalls on your phone or spam in your email, there are a lot of sites that only exist to scam, and every day scammers upload millions more of them. So just because instantvirusdownload.net lists the words lasagna recipe 400 times, that doesn't mean it's going to help you make dinner. We spend a lot of time trying to stay one step ahead of tricks like these, making sure our algorithms can recognize scam sites and flag them before they make it to your search results page. So let's review. Billions of times a day, whenever someone searches for lasagna, or resume writing tips, or how to swaddle a baby, or anything else, Google software locates all the potentially relevant results on the web, removes all the spam, and ranks them based on hundreds of factors like keywords, links, location, and freshness. Okay, good time to take a breath. This last part is about how we make changes to search, and it's important. Since 1998, when Google went online, people seem to have found our results pretty helpful. But the web is always changing, and people are always searching for new things. In fact, 1 in every 7 searches is for something that's never been typed into the search box before, by anyone, ever. So we're always working on updates to search, thousands every year. Which brings up a big question. How do we decide whether a change is making search more helpful? Well, one of the ways we evaluate potential updates to search is by asking people like you. Every day, thousands of search quality raters look at samples of search results side by side, then give feedback about the relevance and reliability of the information. To make sure those evaluations are consistent, the raters follow a list of search quality evaluator guidelines. Think of them as our publicly available guide to what makes a good result good. Oh, and one last thing to remember. We use responses from raters to evaluate changes, but they don't directly impact how search results are ranked. So there you have it. Every time you click search, our algorithms are analyzing the meaning of the words in your search, matching them to the content on the web, understanding what content is most likely to be helpful and reliable, and then automatically putting it all together in a neatly organized page designed to get you the info you need. All in, 0.81 seconds? Wow. Anyone else ready for dinner? సో అది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? Guys, so what's your understanding from this?
1 second. Yes, వినబడుతుందా? yes sir. ఓకే. సో ఏమర్థమైంది వీడియో? సంథింగ్ మనం ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు Hmm. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ ని కరెక్ట్. గూగుల్ రిలేట్ చేసి మనకి కావాల్సిన అప్డేట్ మనకి ఇస్తుంది. రైట్. ఓకే. సో మీరు ఏదైనా దాని గురించి బాట్స్ గురించి వచ్చిందా? ఒక చిన్న వర్డ్ వచ్చి ఉంటుంది, గూగుల్ Yeah. బాట్స్. యా అవి అవి ఏంటి అంటే మీ వెబ్సైట్ మీదకి వెళ్ళి అంత ఇన్ఫర్మేషన్ గ్రాప్ ఒక్కొక్కటి చేసుకుంటుంది యా మొత్తం. అంత ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకొని మనకి కావాల్సిన రిలేటెడ్ పేజెస్ అన్ని మనకి ర్యాంక్ select చేస్తారు, యా యూజర్ కి తగ్గట్టు చూపెడుతుంది. ఇది Yeah. బ్యాక్గ్రౌండ్. యా సో అది సర్చ్ ఇంజిన్ వర్క్ అవుతుంది యూజువల్ గా. సో విచ్ ఇస్ కాల్డ్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ అంటారు. క్రాలింగ్ అంటే ఏంటి? మీ వెబ్సైట్ మీదకి రావడము, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. యా ఇండెక్సింగ్ అంటే వెబ్సైట్ ని స్టోర్ చేసుకోవడం, అంటే దాని సర్చ్ ఇంజిన్. ఓకే అర్థమైందా? యా సో అది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన లర్నాలజీ మీదకి ఈ బాట్ రాగలుగుతుందా? ఎప్పుడైతే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ లో మనం ఇంటిగ్రేట్ చేస్తామో ఇంటిగ్రేట్ అప్పుడే, చేస్తామో అప్పుడు రాగలుగుతుంది. అప్పుడు ఈజీగా వస్తుంది. యా సో ఇప్పుడు మనం అదే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మన ఆ బాట్ ని మన వెబ్సైట్ మీదకి తీసుకురావాలి. ఓకే అర్థమైందా? సో దానికోసమే గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఇంటిగ్రేట్ చేద్దాం. ఓకే. Yeah. సో విల్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సో హౌ టు ఇంటిగ్రేట్ అనేది నేను స్టెప్స్ రాస్తాను ఇక్కడ. ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ పేజ్ కి ల్యాండ్ అవుతారు మీరు ఎవ్రీవన్. యా ల్యాండ్ అయ్యాను సార్ అది. ఓకే. ఇక్కడ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. యా సార్ ఇప్పుడు మామూలుగా ఏఎంఆర్ బ్యాంకెట్స్ ఆల్రెడీ గూగుల్లో ఉంది కదా, అవును. ఈ వెబ్సైట్ ని నేను దానికి యాడ్ చేయలేదు కదా, సో ఇప్పుడు ఇది డైరెక్ట్ చేస్తే ఏం కాదా? ఏం కాదు, దానికి దీనికి Yeah. సంబంధం లేదు. యా ఓకే ఓకే. ఇది స్టార్ట్ నౌ క్లిక్ చేయాలా? క్లిక్ చేయండి స్టార్ట్ నౌ. ఓకే సార్. యా స్టార్ట్ నౌ క్లిక్ చేస్తే చూడండి అక్కడ ఇక్కడ ఇక్కడ ఎవరైనా చదవండి ఏమంటుంది అక్కడ. ఎనీబడీ కెన్ రీడ్ ఇట్ అవుట్. ఇది చదవండి. Improve your performance on Google search. Search console tools and reports help you measure your site's search traffic and performance, fix issues, and make your site shine in Google search results. మీకు ఏమని చెప్పాను? సో ఇది ఇష్యూస్ Yeah. ఫైండ్ అవుట్ చేస్తుంది, అంటే డాక్టర్ లాగా. Problem fix performance. ప్రాబ్లమ్స్ చెప్తుంది, ఇష్యూస్ చెప్తుంది. ఇక్కడ ఇది బాబు ఇది ఇంప్రూవ్ చేసుకొని వెబ్సైట్ బాగుంటుంది. Yeah, okay. సో అది అనమాట, దానికోసం ఇది చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మీ గూగుల్లో మీ యొక్క వెబ్సైట్ కనబడాలి అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ మస్ట్. అది Okay. ఒకవేళ మీరు జాబ్కి వెళ్తున్నా కూడా ఫస్ట్ చూడాల్సింది మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ అయ్యిందా లేదా. Okay. ఓకే Yeah. డన్. సో క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ కొట్టండి. ఓకే. మీకు ఎలా వస్తుంది అంటే Welcome to Google search console. సో ఇది వస్తుంది మీకు, ఈ పేజ్ లో ల్యాండ్ అవుతారు. కరెక్ట్. Yeah, sir. మీరు ఈ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను నేను. అర్థమైందా? ఏం చేయాలి అక్కడ? మా వెబ్సైట్ URL ఇవ్వాలి. కరెక్ట్. సో అదే మీరు చేయండి. Yeah, okay. నెక్స్ట్ చెప్తాను.
కాపీ చేసి పేస్ట్ చేయండి, మాన్యువల్గా టైప్ చేయకండి. ఓకే, లోనాలజీ ఉంది అనుకోండి, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఓకే, పేస్ట్ చేసారా? డన్. కంటిన్యూ క్లిక్ చేయాలా సార్? అవునండి. యా, ఓకే. చెకింగ్ వెరిఫికేషన్. ఓకే, అయితే వెరిఫై ఓనర్షిప్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, గూగుల్కి తెలియజేయాలి కదా మీరు యాక్చువల్ ఉన్నారని. ఓకే. గూగుల్కి తెలియాలి కదా మీరు యాక్చువల్ ఉన్నారని. సో అందు గురించి వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఒకటి పెట్టాలి. ఓకే, అంటే ఏంటి, ఈ వెబ్సైట్ నాది అని మీరు గూగుల్కి చెప్పాలి. ఇప్పుడు నేను సింపుల్ అండి, ఇప్పుడు నేను ఏఎంఆర్ని క్లెయిమ్ చేయొచ్చా? మీరు ఓనరు, నేను ఓనరు, నేను ఓకే చేయలేరు కదా. సో అవును. దానికోసమే వెరిఫికేషన్ అనమాట. ఓకే. ఓకే, అయితే మన వెరిఫికేషన్ ప్రాసెస్ సింపుల్ చేద్దాము. ఇక్కడ మీకు ఇది ఉంది చూడండి, HTML కోడ్ చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది సెలెక్ట్ చేయండి. HTML ఫైల్ కాదు, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ ఇది చూడండి, కాపీ ద మెటా ట్యాగ్, అంటే ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది చూసారా, ఇది చదవండి ఒకసారి బాబీ. యా. రైట్, Copy the meta tag below and paste it into your site's homepage. It should go in the head section before the first body section. ఓకే, అంటే ఏమంటుంది, ఆ, Copy ఇది చేసి ఏదైతే ఈ కోడ్ ఉంది చూసారా, ఇది వెబ్సైట్ హెడర్ లోకి వెళ్ళాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి, అది ఎలా చేస్తామో చూద్దాం. సో మీ వెబ్సైట్ డాష్ బోర్డ్స్కి వెళ్ళండి అందరూ. యా, వెళ్ళాం సార్. నాలెడ్జ్కి వెళ్ళేసి WP అడ్మిన్కి వెళ్దాం. నిమిషం అండి. నిమిషం. ఓకే, డాష్ బోర్డ్కి లాగిన్ అయ్యారు అందరూ. Yeah.
సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఏదైతే ఈ కోడ్ ఉంది చూసారా, ఇది ఈ కోడ్ ఉంది చూసారా, Yeah. ఇది మన వెబ్సైట్ కి లింక్ చేయాలి. ఇప్పుడు చేద్దాం, ఎలా చేస్తాం చూడండి. సో డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనకి ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. ఇప్పుడు మనకి కోడింగ్ వస్తుందా భవ్య అండ్ అదర్స్, సంతోష్, మేఘనాథ్? మన కోడింగ్ రాదు, కానీ కోడ్ మన వెబ్సైట్ లోకి పంపించాలి. సో దానికోసమే ఒక ప్లగ్ఇన్స్ దొరుకుతాయి మనకి. దాన్ని హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్ అంటారు. సో ప్లగ్ఇన్స్కి వెళ్ళండి, యాడ్ న్యూ కొట్టండి. మరి ప్లగ్ఇన్ ఎలా యాడ్ చేస్తారు? అలాగే జనరల్గా యాడ్ చేయండి. ఇక్కడ HFCM అని సెర్చ్ చేయండి. ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ షాట్, విచ్ ఇస్ హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్, అండ్ ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి. యాక్టివేట్ చేయండి అది ఇన్స్టాల్ చేసి. యా, ప్లగ్ఇన్స్ ఎలా వెళ్తారు అలాగే ఇన్స్టాల్ చేయండి. Yeah. అయిపోయిందా? 1 minute, sir. యా, ఇది వన్ టైం చేస్తామండి ఇంటిగ్రేషన్, ప్రతిసారి చేయము. ఒకసారి వెబ్సైట్ లింక్ అయిందంటే అది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది. Okay. Activate చేయాలా, sir? యాక్టివేట్ చేయండి. నాది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది, Yeah, okay. అందు గురించి నేను అప్డేట్. డన్. Yeah, sir. ఆల్రైట్. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఆ ప్లగ్ఇన్ కనబడుతుంది చూడండి. కనబడిందా? ఇది చూడండి, యాక్టివేట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆ ప్లగ్ఇన్ కనబడుతుంది. చూడండి, యాక్టివేట్ అయిందా? 1 minute, sir. కనుక్కోవట్లేదు. శిరీష ఫాలో అవుతున్నారా? సరిత కనపడింది HFCM. రైట్, ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. మేఘ్నాథ్ చేశాను సార్, వెబ్సైట్ లో కూడా వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. మౌనిక ఫాలో అవుతున్నారా? Yes, sir. Follow. Okay. I'm going pretty slow, so just catch up the pace. All right. Okay, so once this is done, Sir, HFCM కనిపించిన తర్వాత okay, HFCM యాడ్ చేసిన తర్వాత చెప్తాను. Yeah, సో okay. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ యాడ్ న్యూ స్నిప్పెట్ అని ఉంటుంది. ఇక్కడ HFCM యాడ్ చేయగానే ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది చూడండి, పైన యాడ్ న్యూ స్నిప్పెట్ అని ఉందా? All snippets కింద యాడ్ న్యూ ఉంది. యాడ్ న్యూ ఉంది, అక్కడైనా యాడ్ చేయొచ్చు, ఇక్కడైనా యాడ్ చేయొచ్చు. సో ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, యాడ్ న్యూ కొట్టండి. Yeah. అండ్ యాడ్ న్యూ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ కొట్టేసి ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయండి. టైప్ చేయండి, అంటే పేరు, మీరు ఇచ్చే కోడ్ పేరు గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకే, అండ్ HTML ఫైల్ డిఫాల్ట్ సైట్ వైడ్. ఇది ఎక్కడ వెళ్ళాలి? హెడర్కి వెళ్ళాలి, ఫుటర్కి వెళ్ళాలి? వాళ్ళు ఎందులో ఏమన్నారు కోడ్ని?
header. హెడర్, రైట్? అండ్ ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. Okay. ఈ కోడ్ ఉంది కదా, ఈ చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ కోడ్ కావాలి. కొంతమంది ఇది కాపీ చేస్తారు, వాళ్ళకి వెరిఫై కాలేదంటారు. సో ఇది కాపీ చేయండి హెచ్టిఎంఎల్ది, అండ్ దీన్ని తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత అప్డేట్ క్లిక్ చేయండి, సేవ్ అయిపోతే చెప్పండి నాకు. సార్ స్టెప్స్ చెప్పరా? ఆ? స్టెప్స్, స్నిప్పెట్స్. స్నిప్పెట్ నేమ్, పేరు, మీ గూగుల్ సెర్చ్ కన్సోల్ కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇవ్వాలి. ఓకే, అండ్ దెన్ వి గో విత్ ది హెచ్టిఎంఎల్ బై డిఫాల్ట్. ఇది ఇక్కడ హెడర్ బై డిఫాల్ట్, హెడర్లోకి వెళ్ళాలి కోడ్. అండ్ కోడ్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి, సేవ్ చేయండి, అంతే. అర్థమైందా? ఓకే సార్. Snippet type HTML, site display, site wide, అంతే. location, header. యా అంతేనండి, పర్ఫెక్ట్. Yeah, okay. నో చేంజెస్, దట్స్ ఇట్, గుడ్ టు గో. సో నెక్స్ట్ సేవ్ చేసేసారా? సేవ్ చేయండి, కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేశారా? ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. చేసేసాను సార్. డన్. తర్వాత Yeah. ఏం చేస్తారు అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ వెరిఫై అని కొట్టండి. వెరిఫై అని కొడితే ఓనర్షిప్ వెరిఫైడ్ అని వస్తుంది. వచ్చిందా? Ownership verification failed అని వచ్చింది. తప్పు చేశారు, తప్పు చేశారు. స్క్రీన్ షేర్ చేయండి. Yeah. అదే కేర్ఫుల్. ఓకే సార్, వచ్చింది సార్. వచ్చిందా? సార్ సేవ్ అన్నాక అప్డేట్ ఇవ్వాలా? అప్డేట్ అడుగుతుంది. ఏదన్నా సేవ్ అన్నాక అప్డేటా? అంతే, అప్డేట్ చేయండి. సార్ అది ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలా నేను సార్? అదే అదే ఒక్క నిమిషం. ఏ సినిమా? అది డన్ డన్ అని వచ్చింది, స్క్రీన్ షాట్ తీసుకోవాలా సార్? అవును. ఓకే. తప్పు చేశారు రావట్లేదు సార్, ఏదో ప్రాబ్లం వస్తుంది. లెఫ్ట్ సైడ్ తీయాలి. మేడం, ఇదే తప్పులు. మీ యూఆర్ఎల్ ఏంటండి భవ్య? Yeah. Okay. www dot. ఇవే తప్పులు. Okay. రైట్, నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, అయిపోయింది. Okay. ఓనర్షిప్ వెరిఫై, పర్ఫెక్ట్, అంతే, డన్. Okay. ఇప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని రోజులు పోయింది అంటే పీరియడ్ ఆఫ్ టైం గూగుల్ మీ వెబ్సైట్కి రావడం మొదలు పెడుతుంది. అర్థమైందా? Yeah. అంటే ఈ బాట్స్ ఏవైతే స్పైడర్స్ అని మాట్లాడామో దే విల్ స్టార్ట్ కమింగ్ ఆన్ టు యువర్ వెబ్సైట్. Okay. ఓకే. Yeah. ఓకే మౌనిక, అయిపోయింది. నెక్స్ట్. సార్ నాకు రాలేదు సార్. తప్పు చేస్తే ఎలా వస్తుంది శిరీష గారు? ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ చేయండి శిరీష. వెయిట్ చేసుకోండి ప్లీజ్. మీరు ఏం చేశారు? ఇది ఓకే. ఇప్పుడు మిస్టేక్ చేశారు, కాపీ చేశారు. తర్వాత
కాపీ పేస్ట్ వస్తుందా శిరీష గారు మీకు? కాపీ పేస్ట్ కూడా తప్పులు చేస్తే ఇంకా నేను ఏం చేయలేను. శిరీష మీకే. కాపీ పేస్ట్ కూడా ఫీడింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఆల్ రైట్, అందరిది అయిపోయింది కదా. ఓకే, పర్ఫెక్ట్. ఆల్ రైట్, నా ఇప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడు ఏమైంది అంటే సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది మనది. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్, నా మెల్లగా మీ యొక్క వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి గూగుల్లో కనబడడం మొదలు పెడతారు. అర్థమైందా అండి? ఓకే సార్. రైట్. సో అంతటితో కాదు, ఇంకా చాలా మనకి పని ఉంది గూగుల్ సెర్చ్ కన్సోల్తో. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనకి ఏంటి అంటే అది డాక్టర్లో యాక్ట్ చేస్తుంది. కరెక్ట్? యా. రైట్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ డస్ ద గూగుల్ సెర్చ్ కన్సోల్ డు. benefits of Google Search Console. ఓకే, బెనిఫిట్స్ ఏముంటాయి అసలు మన గూగుల్ సెర్చ్ కన్సోల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఓకే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుందాం. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, నాకు గూగుల్లో అంటే గూగుల్ నుంచి ఎన్ని క్లిక్స్ వచ్చాయి, అంటే నా వెబ్సైట్ మీదకి ఎంతమంది నా యాడ్ చూశారు, ఆల్ రైట్, అంటే ఏ పొజిషన్లో ఉంది నాది అనేది మీకు డీటెయిల్గా కనబడుతుంది, యావరేజ్ పొజిషన్. సో ఇది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది మనకి, అంటే గూగుల్లో మీ యొక్క వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనకి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనేది మనకి దొరుకుతుంది. అర్థమైందా అండి? దిస్ ఇస్ ద ఫస్ట్. చూడండి, నా ఒక దీనికి డిజిటల్ మార్కెటింగ్ దానికి 94 ఇంప్రెషన్స్ వచ్చాయి అండ్ 7 క్లిక్స్ వచ్చాయి. సో యావరేజ్గా మనకి 11th పొజిషన్లో చూపెడుతుంది. ఇది యావరేజ్, అది ఓకే, ఎగ్జాక్ట్ కాదు, యావరేజ్. సో చూడండి, లెర్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టగానే 7th పొజిషన్లో చూపెడుతుంది. అండ్ దీనికి ఇది చూడండి, ఇంకా యూజర్స్ ఏమేమి సెర్చ్ చేశారో మనకి ఇన్ డీటెయిల్గా కూడా తెలుస్తుంది. అంటే యూజర్ సెర్చ్ చేస్తే ఏ పొజిషన్లో ఉంది అండ్ ఎన్ని క్లిక్స్ వచ్చేదానికి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఇన్ డీటెయిల్గా మనకి రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా అండి? అండ్ ఏ కంట్రీస్ నుండి మనకి కస్టమర్స్ వస్తున్నారో కూడా తెలుస్తుంది మన వెబ్సైట్ నుండి. అర్థమైందా? యా, రైట్. అండ్ ఏ డివైజెస్ నుంచి కస్టమర్స్ వస్తున్నారో కూడా తెలుస్తుంది మనకి మన వెబ్సైట్. చూడండి, మొబైల్ నుంచి 5 వచ్చారు, డెస్క్టాప్ నుంచి 2 వచ్చారు. కరెక్ట్. అండ్ సర్చ్ అపియరెన్సెస్, ఇది నో డేటా లేదు. సో ఇది డేట్స్ ఉంటాయి, ఏ డేట్ రోజు ఎన్ని క్లిక్స్ వచ్చాయి మనకి డీటెయిల్ బ్రేక్ డౌన్ ఉంటుంది. అర్థమైందా? సో ఇది పర్ఫార్మెన్స్ రిపోర్ట్. అంటే ఏంటి, మనకి రిపోర్ట్ కార్డ్ అనమాట. మీ యొక్క వెబ్సైట్ యొక్క రిపోర్ట్ కార్డ్. బాబు ఈ పొజిషన్లో వచ్చింది, ఈ ర్యాంక్ 1లో ఉన్నావు, ఇన్ని క్లిక్స్ వచ్చాయి, నీకు ఇంత బిజినెస్ వచ్చింది, అది అని. నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్. ఓకే, అంటే we can check if the website has been on Google. ఓకే, మనం చెక్ చేయొచ్చు మన వెబ్సైట్ గూగుల్లో ఉందా లేదా అనేది. సో ఇప్పుడు అదే చూద్దాము. తీసుకుంటున్నాను, టైపింగ్ హియర్, పేస్టింగ్ అండ్ సెర్చ్. ఏమని వచ్చింది? ఈజ్ ఆన్ గూగుల్. కరెక్ట్. అంటే ఏంటి, గూగుల్లో ఉంది. మీరు చెక్ చేయండి, మీ దానికి రాదు. చెక్ చేయండి, మీ యూఆర్ఎల్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ పెట్టేసింది. చెక్ చేసి చెప్పండి.
వచ్చిందా? నాట్ ఫౌండ్ అని వస్తుంది. గైస్ వచ్చిందా లేదా? ఎస్, నో, మేబీ ఏదో ఒకటి చెప్పండి. వచ్చిందా భవ్య? URL not in property అని వచ్చింది. అంటే లేదు, Yeah. విచ్ ఇస్ నాట్ ఇన్ గూగుల్. లేదు. ఎందుకు అసలు? ఏది మరి ఇప్పుడే కదా లింక్ చేసాము. యా, ఓకే. ఏమని చెప్పాను? ఇంతవరకు గూగుల్ సెర్చ్ కన్సోల్ లేదు మీ దానికి. ఇప్పుడు అవును. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేసాం, సో టైం పడుతుంది. ఓకే, ఓకే. ఓకే, అది వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, నెల పట్టచ్చు. వినెవర్ నో. ఓకే. అర్థమైందా? ఎస్ సార్. ఒకవేళ మీరు ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అవ్వాలనుకోండి, అంటే క్రాల్స్ అవ్వాలి, గూగుల్ మై బిజినెస్ ఉంది కదా, అక్కడ వెబ్సైట్ యాడ్ చేయండి. ఓకే. చెప్పాను కదా, గూగుల్ క్రాల్ చేస్తుంది స్పైడర్స్, ఒక వెబ్సైట్ నుంచి ఇంకో అవును. వెబ్సైట్కి వెళ్తుంది. అలా అవును. మీ వెబ్సైట్కి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైందా? ఓకే. గైస్ క్లియర్? ఇప్పుడు నార్మల్ గా మన వెబ్సైట్ మనము ఇప్పుడు ఏఎంఆర్ బ్యాంకెట్ కి అది అటాచ్ చేస్తే ఎంత టైంలో, అది చెప్పలేము భవ్య, అది we అంటే cannot define. అప్రాక్సిమేట్ గా లైక్? అప్రాక్సిమేట్ ఏమి లేదు, ఓకే. అది గెస్ట్ లాగా అనమాట. ఓకే. చెప్పండి. అది సో యూఆర్ఎల్ ఆన్ గూగుల్ అని రావాలా? అవును, యూఆర్ఎల్ గూగుల్ అని రావాలి మనకి. వచ్చింది సార్ నా దానికి. వచ్చిందా? ఇమీడియట్ గా వచ్చిందా? చూడండి, అది వచ్చింది వస్తుంది. సేమ్ లైక్ ఇలానే వచ్చింది. రైట్, అంటే గూగుల్లో ఉంది అది. ఇప్పుడు కొంతమందికి వస్తే కొంతమందికి రాదు. చూడండి, ఇప్పుడు వచ్చింది అంటే క్రాలింగ్ అయిపోయింది అని అర్థం. అర్థమైందా? ఓకే. అన్నది ఎందుకు అంత స్పీడ్ గా అయింది సార్? అంటే డిపెండ్స్ అండి, అది చెప్పలేం, రీజన్స్ లేవు దానికి పర్టికులర్ గా. ఓకే. అది గూగుల్ అనేది గెస్ట్ లాగా అనమాట, దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. ఓకే. మన దాన్ని ఫోర్స్ గా రమ్మనిలేం, రా ఓకే. వచ్చి నాది క్రాల్ చేసుకుంటే వెళ్ళు. ఓకే. అర్థమైందా? దాన్ని ఫోర్స్ చేయలేము. యూ కెనాట్ ఫోర్స్ గూగుల్ దా నాది క్రాల్ చేయి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అది చూపెట్టు అనేది వీ కెనాట్ ఫోర్స్ ఇట్. అది గెస్ట్ లక్ కానీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పలేము. బట్ అది చెప్పాను కదా, మీరు ఏం చేస్తారంటే గూగుల్ మై బిజినెస్ ఉంది కదా, అందులో వెబ్సైట్ అప్డేట్ చేయండి. ఓకే, కొన్ని ట్రిక్స్ చెప్తాను ఎలా చేయాలి, ఎలా ఫాస్ట్గా చేయాలి అనేది అప్కమింగ్లో. ఓకే ఓకే సార్. గైస్ క్లియర్? Yes, sir. జయసింహ చెక్ చేశారా మీది? ఏముంది స్టేటస్ మీద? నాట్ ఫౌండ్ అని వచ్చింది సార్. నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. ఆ, కొంతమంది వస్తుంది, కొంతమంది రాదు. అంతే. సో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ మెసేజ్ వచ్చింది. Okay, done. సో నెక్స్ట్ ఆల్రైట్, సో ఇది ఒకటి. సో యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే మనకి వెబ్సైట్ గూగుల్ ఇండెక్స్ చేసిందా లేదా అనేది మీకు ఇక చూడండి, పేజెస్ ఇండెక్స్ అని వస్తుంది. ఇది వచ్చింది అంటే పేజ్ గూగుల్లో ఉందని అర్థం. ఏమైనా ఇష్యూ ఉందనుకోండి అక్కడ ట్రిగర్ చేస్తుంది. ఒకవేళ మీ పేజ్ ఇండెక్స్ అవ్వలేదు అనుకోండి, అక్కడ ఎర్రర్ చూపెడుతుంది ఎందుకు కాలేదు అనేది. అర్థమైందా? Got the point, everybody? Yes, sir. Yes, sir. Right. Yes, sir. So moving on to the next one, mobile usability.
See, ఇప్పుడు మీరు రోజంతా ఫోన్లో ఇప్పుడు ఒకవేళ బ్రౌజింగ్ చేయాలి అంటే ఫోన్ ఎక్కువ వాడతారా లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేస్తారా మీరు? Mobile. మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్. వై? ఆల్వేస్ హ్యాండీ. అంతే కదా? Yes, sir. 1 click అండ్ యూ సెర్చ్ చేయడం మొదలు పెడతారు. సో వాట్ గూగుల్ సేసెస్ మీ వెబ్సైట్స్ అనేవి మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే మొబైల్కి అనుకూలంగా ఉండాలి మీ వెబ్సైట్ అనేది. ఓకే, ఒకవేళ మీ యొక్క మొబైల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మీ గూగుల్ సెర్చ్ కన్సోల్లో బెల్ కొడుతుంది అనమాట, ట్రిగర్. ఇక్కడ చూసారా బెల్ ఐకాన్ ఉంది గైస్, ఇక్కడ బెల్ ఉంది కదా, Yes, sir. అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బాబు మీ ఒక మొబైల్ ఫ్రెండ్లీ లేదు, నీ వెబ్సైట్ చూసుకో. ఓకే, మొబైల్ ఫ్రెండ్లీ లేదు, మీరు చూసుకోవాలి. ఒకవేళ మొబైల్లో లేదు అంటే మీ ర్యాంకింగ్స్ జిప్ అయిపోతుంది, ర్యాంకింగ్స్ రావు. మీ యొక్క వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా అనేది నేను చెప్తాను ఆ టెస్ట్ అప్కమింగ్లో. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే వెబ్సైట్ మీరు డిజైన్ చేస్తున్నారో మొబైల్లో కూడా బాగుండాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే, ఒకవేళ మీకు మొబైల్లో ఎలా కనబడుతుంది అని మీకు తెలియాలి అంటే మీరు సింపుల్గా ఇక్కడికి వెళ్ళండి. సో మన వెబ్సైట్ మొబైల్లో ఎలా కనపడుతుందో చూడడానికి సార్. అవును, యా, ఆల్రెడీ నేను మార్నింగ్ చూసాను నాది. ఏం చేస్తారు అక్కడ? రెస్పాన్సివ్ మోడ్ అని ఉంటుంది అదేనా? ఇట్లా నార్మల్ గా మొబైల్లో సెర్చ్ చేసి చూసాను. అలా కాదు, ఇందులోనే ఉంటుంది మనకి వర్డ్ ప్రెస్లో. ఇక్కడ కింద 3 డాట్స్ చూసారా? యా, సో దాన్ని బట్టి మీకు మొబైల్ వర్షన్ అర్థమైపోతుంది ఎలా ఉంటుంది. చూద్దాం. ఇది ఓకే, ఇది డెస్క్టాప్ వర్షన్, ఇది ట్యాబ్ వాడతారు కదా జనాలు, ఇది ట్యాబ్ వర్షన్, ఇది మొబైల్ వర్షన్. అర్థమైందా? మొబైల్ ఇలా కనబడాలి అండ్ నీట్గానే ఉంది, సో నో ఇష్యూస్. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. నేను తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను. బట్ యా, అర్థమైందా? ఏంది సార్? యా, ఎస్ సార్. సో ఇలా చెక్ చేసుకోవాలి మీరు మొబైల్ ఫ్రెండ్లీ కాదా అని. సో ద నెక్స్ట్ వన్, యువర్ వెబ్సైట్ షుడ్ బి మొబైల్ ఫ్రెండ్లీ. ఏమైనా మొబైల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది మీకు క్లియర్గా ట్రిగర్ చేస్తుంది. అర్థమైందండి? అండ్ తర్వాత పేజ్ లోడింగ్ స్పీడ్ ఇష్యూస్. ఓకే, ఒకవేళ మీకు ఒక కోర్ వెబ్ వైటల్స్ అని ఉంటాయండి, అది పేజ్ లోడింగ్ స్పీడ్. ఇప్పుడు మీ వెబ్సైట్ కస్టమర్కి ఫాస్ట్గా లోడ్ అవ్వాలా లేకపోతే లేట్గా లోడ్ అవ్వాలి? తొందరగా ఫాస్ట్ రైట్. ఒకవేళ స్లోగా లోడ్ అవుతే ఏమవుతుంది? కస్టమర్ వెబ్సైట్ కి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతాడు. యా, అంతే కదా? ఎస్ సార్. సో ఎప్పుడైనా అలాంటి ట్రిగర్స్ కూడా మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ చెప్తుంది, బాబు నీ వెబ్సైట్ స్లోగా లోడ్ అవుతుంది చూసుకో. అండ్ రెజల్యూషన్ కూడా చెప్తుంది. ఇప్పుడు కరెంట్ లేదు, నేను అప్కమింగ్ చెప్తాను మీకు. సో చెప్పాను కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది డాక్టర్ లాగా, మీకు ఏది ఉన్నా మీ వెబ్సైట్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే గూగుల్లో ర్యాంక్ అవ్వాలి కదా. మీరు ఈ ఎర్రర్స్ ఉంటే ర్యాంక్ ఎక్కడ అవుతుంది? ఎస్ సార్. సో అది ఒకటే గుర్తుపెట్టండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈజ్ లైక్ ఎ డాక్టర్. ఓకే. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ వెబ్సైట్ని ఎంత బాగా చూసుకుంటారో అంత బాగా వర్కౌట్ అవుతుంది ర్యాంకింగ్స్. సో ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ మీ వెబ్సైటే. మీరు యూజువల్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ మీదకి వెళ్ళారనుకోండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఒక వెబ్సైట్ మీదకి వెళ్ళారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి ఇన్ జనరల్గా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో వెబ్సైట్కి వెళ్తే? ఇన్ఫర్మేషన్ క్లియర్ ఉండాలి సార్. ఇన్ఫర్మేషన్ క్లియర్ ఉండాలి, కరెక్ట్. ఓకే, ఇంకా
ఇంకేంటి? డిస్టర్బెన్స్ యాడ్స్ రాదు. ఏది? డిస్టర్బెన్స్ యాడ్స్ రాదు. మీ వాయిస్ సరిగ్గా వినబడట్లే. ఎనీబడి ఎల్స్? శిరీష, మౌనిక, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు ఒక వెబ్సైట్ మీదకి వెళ్తే? అది చెప్పండి నాకు. స్పీడ్ లోడింగ్. ఓకే, రైట్. ఇప్పుడు వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవుతుందా, స్లోగా లోడ్ అవుతుందా? ఎట్లా సార్? ఆ, చెప్పండి. మామూలుగా ఓపెన్ చేయగానే వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ. ఓకే, మీకు వస్తుంది అనిపిస్తే వెబ్సైట్ బాగున్నట్టు లోడింగ్ వైజ్, అంతేనా? ఓకే, మొబైల్ ఫ్రెండ్లీ ఉందా? మొబైల్ ఫ్రెండ్లీ కూడా ఉంది అనుకుంటా సార్. ఓకే, ఇంకేం ఎక్స్పీరియన్స్ చేయాలని, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మొబైల్ ఫ్రెండ్లీ, ఫ్రీ లోడింగ్, సారీ స్పీడ్ లోడింగ్ అండ్ Ah. ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేషన్, యా నావిగేషన్ వద్దా? ఒక Yeah, పేజ్ నుంచి navigation. ఇంకో పేజ్కి వెళ్ళాలి, కన్వీనియంట్ ఉండాలి కదా. యా సో నావిగేషన్. ఎప్పుడైనా వెబ్సైట్ డిజైన్ చేస్తే యూజర్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేయండి. సింపుల్. ఓకే ఓకే, అంటే ఈజీగా ఉండాలి నాకు. ఓకే మీరు ఓకే ఎక్కువ పెట్టుకుంటారా తక్కువ పెట్టుకుంటారా మీ చాయిస్ కంటెంట్. బట్ నాకు నావిగేషన్ రావగానే అబ్బా నాకు ఈజీగా దొరికింది ఆప్షన్, ఇది ఉండాలి. అంటే ఏంటి, కస్టమర్ని ఎక్కువసేపు ఉంచాలి వెబ్సైట్లో. అప్పుడు Yeah. గూగుల్కి అర్థమవుతుంది, ఓకే ఇది ఏదో వెబ్సైట్ మీద ఉన్నాడు అంటే వెబ్సైట్ బాగుంది అని అర్థం. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్. సో ఇలాంటి ఎర్రర్సే మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ చెప్తుంది. అర్థమైందా అండి? ఓకే, పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే పేజ్ బాగుందా లేదా చూడండి. మొబైల్ పూర్ ఉంది, చూసారా? మొబైల్లో నాది సరిగ్గా లేదు అంట, పూర్ అని చూపెడుతుంది. అవును సార్. రైట్, ఇది అన్నమాట. అంటే ఎంతో ఇమేజెస్ లాంగ్ టైం తీసుకుంటుంది లోడింగ్కి. అర్థమైందా? ఓకే సో ఇట్ గివ్ అనమాట 4 వెబ్ టైటిల్స్, మొబైల్, పేజ్ ఎక్స్పీరియన్స్, HTTPS అంటే ఏంటి? గైస్, HTTPS అంటే ఏంటి? యూఆర్ఎల్ సార్? కాదు, ఈ Yes. తాళం, మీకు తాళం ఉంటది కదా, సారీ ఓకే 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 దాన్ని HTTPS అంటారు. ఇది Yes. లేదనుకోండి, తాళం లేకపోతే HTTP అని వస్తుంది. ఓకే సో ఇది గుడ్ ఉంది, అంటే నో ఇష్యూస్, దానికి బాగానే ఉంది. యూ కెన్, మిగతాదంతా ఓకే. యూఆర్ఎల్ బాగాలేదని చెప్తుంది ఓపెన్ రిపోర్ట్, ఏదో యూఆర్ఎల్ బాగాలేదు. ఇందులో యూఆర్ఎల్ చూడదా, ఈ యూఆర్ఎల్లో ఇష్యూ ఉంది. అంటే లోడింగ్ స్పీడ్ మోర్ దెన్ 4 seconds తీసుకుంటుంది మొబైల్లో. అర్థమైందా? అయింది సార్. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, రెస్ట్ ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. ఇది మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్తో మెయిన్గా జరిగే యూజేజ్ అనమాట. అర్థమైందా? మనకి రిపోర్ట్ కార్డ్ ఇచ్చేస్తుంది కదా మీ వెబ్సైట్ది, మీరు గూగుల్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు బాగా చదువుతున్నారు లేదా ఎలా తెలుస్తుంది? రిపోర్ట్ కార్డ్ చూస్తుంది. అదే మీ వెబ్సైట్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అంటే ఎక్కడ చూడాలి? గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూడాలి. మీకు దాని డీటెయిల్ రిపోర్ట్, ఎర్రర్స్ వచ్చినా ఏది వచ్చినా చెప్పేస్తుంది. సో అది అనమాట, ఇది మాట. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ స్టెప్ 3. సో నో మ్యాటర్ వాట్, ఎనీ బిజినెస్, ఒకవేళ వాడు గూగుల్ సెర్చ్ కన్సోల్ మాట్లాడలేదు అంటే వాడు డిజిటల్ మార్కెటర్ కాదు. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ యొక్క వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్ ఇందులో? సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, వర్డ్ ప్రెస్ అయితే మనం చేసాము, ఒకవేళ వెబ్సైట్ వర్డ్ ప్రెస్ కాకపోతే, లేదా HTML కోడింగ్తో అయింది, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వర్డ్ ప్రెస్ కాబట్టి ప్లగిన్ యూస్ చేస్తాం మనం, అంతే కదా?
రైట్? అదే ఒకవేళ వర్డ్ ప్రెస్ కాకపోతే హెచ్టిఎంఎల్ జావానో అయి ఉంటే ఏం చేస్తారు? అది కోడింగ్ కి రిలేటెడ్ కదా సార్. అదే అంటున్నా, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు? వదిలేస్తారా? లేదు సార్. ఉమ్, మరి మరి ఏం చేయాలి మీరు? చెప్పాలి. అప్పుడు వెబ్ డెవలపర్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. వెబ్ డెవలపర్స్ ఉంటారు అంటే వెబ్సైట్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకోవాలి. మీతో పని ఉండదు అది. వాడిని పట్టుకొని, బాబు నాది సర్చ్ కన్సోల్ ఇంటిగ్రేట్ చేయి, ఎందుకంటే నేను వర్డ్ ప్రెస్ కాదు కదా, ఇది మీ కోడింగ్ రిలేటెడ్ కాబట్టి మీరు అప్లోడ్. ఆ కోడ్ మనం హెచ్ఎఫ్సిఎంతో యూస్ చేసి వేసాము, అదే కోడ్ తీసుకెళ్ళి వెబ్ డెవలపర్కి ఇవ్వాలి, ఎవరైతే వెబ్సైట్ డిజైన్ చేశారో వాడికి ఇవ్వాలి. అర్థమైందా? యా ఓకే సార్. అది మీరు చేయాల్సింది. సో దట్ ఈస్ వాట్ ద గూగుల్ సర్చ్ కన్సోల్. రోజుకి ఈ టాపిక్ చాలు. రేపు స్టెప్ 4 మాట్లాడదాం. స్టెప్ 4 కొంచెం లెంతీ, ఒక రోజులో అయ్యేది కాదు, మిగతావన్నీ వన్ డే అయిపోయినాయి కాబట్టి. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఫర్ టుడే? ఈరోజు టాపిక్ నో సార్. రైట్. భవ్య క్లియర్ కదా? సరిత, యా క్లియర్. ఎస్ సార్. సంతోష్, మేఘనాథ్ క్లియరా? సార్ ఈ సెర్చ్ ఇంజిన్ మనం బుక్ మార్క్ చేసుకోలేము క్లౌడ్. ఏది సెర్చ్ ఇంజిన్ సార్, ఏదేది ఈ కన్సోల్ ని మనం బుక్ మార్క్ చేసుకోలేము. చేసుకో, ఎవరైనా జస్ట్ క్లిక్ చేసి డన్ చేయి. గైస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎంత ఉంటుంది అని? నో సార్. రైట్, ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్ ఇవి. మీకు బయట నిజం చెప్తా, రియాలిటీలో బయట ఇన్స్టిట్యూట్స్లో ఇన్ని డీటెయిల్గా నేర్పరు, మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇవి మేము ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసింది, వీఆర్ టీచింగ్ ద స్టూడెంట్స్. అర్థమైందా? యా. నేను ఎక్స్ఎల్ఆర్లో టీచ్ చేస్తాను. ఇది అనమాట 180 Okay. అవర్స్ సేమ్. సేమ్ కంటెంట్, సేమ్. ఇక్కడ మీకు తెలుగులో చెప్తున్నాను. ఫీజు చూసారా? 50,000. అది నేను ఆన్లైన్ 30,000. ఓకే. రైట్. అండ్ శిరీష అటెండ్ అయ్యారు డెమో. శిరీష మీరు అటెండ్ అయ్యారు కదా డెమో? ఎవరి డెమో అటెండ్ అయ్యారు? గుర్తులేదు సార్, 1 month బ్యాక్ కదా. ఓకే, మరి ఎందుకు అక్కడ జాయిన్ కాలే? ఫీజులు ఎక్కువ ఉన్నాయి. అది కాదు, బయట ఎలా అయిపోయిందంటే తక్కువకి ఇచ్చామనుకో ఎందుకు తక్కువ ఇస్తున్నారు అడుగుతారు, ఎక్కువ ఇచ్చామనుకో ఎందుకంత ఎక్కువ అని అడుగుతారు. అవును. అంటే మార్కెట్ అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయలేదు, హ్యూమన్ బిహేవియర్. నేను కూడా అంతే, ఏదున్నా అలా చేస్తాను. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇచ్చేదే తక్కువకి, మళ్ళీ అందులో కూడా నెగోషియేషన్స్ ఆడతారు. గొద్ద పాయింట్. నేను 10,000, 30,000 ఇలా అడిగారు సార్ ఇంకో ఇన్స్టిట్యూట్ వాళ్ళు. బేసికల్గా నాకేంటి, నాకు 10 మంది వస్తే సరిపోతారు, నాకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇది మెయిన్ సోర్స్ కాదు ఇన్కమ్. నాకు గుర్తుపెట్టుకోండి, లర్నాలజీ ఈజ్ నాట్ మెయిన్ సోర్స్ నాకు ఇన్కమ్. లర్నాలజీ అనేది సైడ్ నాకు. అందు గురించి నేను 5,000 అమ్ముకున్నా, 10,000 అమ్ముకున్నా నాకు వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? అంతే కదండి. నాకు ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చారనుకోండి, నాకు 1 lakh వస్తుంది చాలు, విచ్ ఇస్ గుడ్. ఓకే, బట్ నేను యాక్చువల్గా బయట దీనికంటే ఎక్కువ డ్రా చేస్తాను యూజువల్గా. ఇది నా సైడ్ హజిల్, నా ఫుల్ టైం బిజినెస్ కాదు ఇది. ఓకే. ఐ హ్యావ్ అ ఫుల్ టైం. నేను ఎక్స్ఎల్ఆర్లో నాకు ఇంకెక్కువ వస్తుందండి. ఐ ట్రైన్ దేర్. సో అది సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలి.
ఏదండి స్క్రీన్ షేర్లో స్క్రీన్ ఉన్న షేర్ మీద ఓకే చేస్తా చూడండి. ఎస్. సో ఏదున్నా లెర్నింగ్ ఒక మీకు ఎప్పుడైనా ఎక్సెల్ఆర్ది చెప్తాను నుండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అక్కడ. సార్ ఇక్కడే అయిపోయా నేను యాక్చువల్లీ. ఇందాక సంతోష్ మీరు ఫాలో అవ్వాలి సంతోష్, మీరు ఎక్కడో బయట ఉంటారు, మీరు దట్ విల్ బి వెరీ డిఫికల్ట్ మీకు మాకు. ఇది తీసేయమని చెప్పే కదా, డబ్ల్యూపీ అడ్మిన్ కాదు మనకు కావాల్సింది. అండ్ ఇంకోటి కాపీ చేసి పేస్ట్ చేయొద్దు. సారీ, డొమైన్ ఏది డొమైన్ టైప్ చేయండి. అండ్ మీరు చేయాల్సిన ఒక పని ఉంది, మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలండి అందరూ. మరి ఏం చేస్తున్నారు సంతోష్? డొమైన్ ఇచ్చాను సార్. కాదు మీరు ఎందులో ఇచ్చారు? ఫ్రైడే ఎగ్జామ్ ఉంటుందండి. Yeah, okay, sir. ఎంసీక్యూ సార్. Okay. సార్ మీ డొమైన్ ఏంటి? టైప్ చేయండి మీ డొమైన్. సంతోష్ డొమైన్ టైప్ చేయండి సార్. సార్ పిగి బెస్ట్ అదే మీది ఏది వెబ్సైట్ ఏది లాగిన్? డబ్ల్యూపీ అడ్మిన్ సార్ కొట్టండి. సంతోష్ మీరు రికార్డింగ్స్ గో త్రూ అవుతున్నారా? అవుతున్నాను సార్. ఇదేనా అసలు మీకు ఇచ్చింది? లాగిన్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు చూపెట్టారు. ఒకసారి మొత్తం స్క్రీన్ షేర్ చేయండి సార్. సంతోష్ మొత్తం స్క్రీన్ షేర్ చేయండి. మొత్తం స్క్రీన్ షేర్ చేస్తున్నారా? మొత్తం షేర్ చేయట్లేదు. మొత్తం స్క్రీన్ షేర్ చేయండి సార్. సంతోష్ మొత్తం స్క్రీన్ షేర్ చేయండి, నాకు కంట్రోల్ రాదు. మొత్తం చేస్తున్నా సార్, రావట్లేదు. లేదు మొత్తం షేర్ చేయట్లేదు. ఓకేనా సార్? లేదు నాకు. ఇదేనా మీది డొమైన్ నేమ్? మీ డొమైన్ నేమ్ ఏంటి సార్? సార్ మ్యూట్లోకి వెళ్ళకండి, నాకు అన్మ్యూట్ చేసుకున్నాను.
సంతోష్ సార్ మ్యూట్లోకి వెళ్ళకండి సార్. ఓకే సార్. మీరు నాకు ఇది ఫస్ట్ డొమైన్ నేమ్ చెప్పండి, ఇది కరెక్టా? అదే సార్ మనకైతే ఇంకో మీరు క్రోమ్లో ఓపెన్ చేయండి, ఇది క్రోమ్లో ఓపెన్ చేయండి, క్రోమ్లో ఓపెన్ చేయండి. అండ్ క్రోమ్ షేర్ చేయండి, నాకు క్రోమ్ కనబడట్లేదు. సంతోష్ స్టాప్ చేసి ఒకసారి మీ క్రోమ్ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, ఇన్ ద మీన్ టైం ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, భవ్య ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, ఏం లేవు. రైట్, జగదీష్ లేదు సార్. ఆల్ రైట్. మీరు రియల్ ఎస్టేట్లోనే చేస్తారా సంతోష్ మీరు? ఫైనాన్షియల్ ఫీల్డ్ అండి. ఓకే, ఫుల్ టైం అదేనా? లేదు సార్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో నేను జాబ్ చేస్తాను. ఓకే, ఈ కోడ్ కాపీ చేశారా సంతోష్? లేదు సార్, చేయలేదండి. సింహ చెప్పండి, డౌట్ ఉందా? సార్ రికార్డింగ్ సెషన్స్ ఈ యాప్ లో కనిపిస్తలేవు కదా. ఎందుకు కనబడు? నా స్టాక్ అయిపోయింది సార్. ఓకే, దట్స్ ఇట్. ఒక్క నిమిషం, మీకు లింక్ కూడా పెడుతున్నాను, డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ కంటెంట్ దానికి వెళ్తారు. పెట్టాను చూడండి. ఓకే.
ఓకే, అది క్లిక్ చేస్తే మీరు క్లిక్ చేయండి అని get for free and what? Continue with Google. Go to community. Right. ఇక్కడ చూడండి SEO day 1 day 2. సో ఈరోజు అప్లోడ్ చేయాలి, నైట్ 9 కల్లా చేస్తాం. ఓకే, Okay, sir. Thanks. క్లిక్ చేస్తే మీకు ప్లే అయిపోతుంది. ఆల్ రైట్, ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా? No, sir. ఆల్ రైట్, ఓకే, దట్స్ ఇట్. సో మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ. హ్యావ్ Yeah, గుడ్ నైట్ అండ్ గుడ్ డే. Yeah, thank you, sir. థ్యాంక్ యూ, బాయ్. Bye, sir.